ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనుక మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనం అనేకమైన వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మన బిడ్డలు మార్పు చెందాలని, భర్త మార్పు చెందాలని, కుటుంబం యొక్క పరిస్థితులు మార్పు చెందాలని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనం సంతోషంగా సమాధానంగా ఉండాలని, ఇలా అనేకమైనటువంటి ప్రార్థనలు నీవు నేను కూడా మనము చేస్తూ ఉంటాం. పిల్లల ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ప్రప్రదంగా ఆత్మీయ జీవితంలో ఒక నిశ్చయత అనేది ఉంటూ ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని గనుక మనం పరిశీలన చేస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు చూడండి, చాలా వరకు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత జరుగుతుందో జరగదో, ఇంత అవసరత ఉంది, ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడుదల పొందుకోమో అని చెప్పి చాలా వరకు మనలో అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంది. పిల్లలు చూడండి, ఒక స్త్రీ తన భర్త కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ స్త్రీ ప్రార్థన చేస్తుంది, కొన్ని నెలలు ప్రార్థన చేసింది, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది. తర్వాత భర్త మార్పు లేనప్పటికీ, అంటే భర్తలో మార్పు కలగలేనప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే, ఇంకెంత చేసినా ఇతను బ్రతుకు మారదు, ఇతడు తాగుడనేటువంటి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడు, సిగరెట్ అనేటువంటి వ్యసనాన్ని విడిచిపెట్టడు, జోదం అనేటువంటి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడని చెప్పి విసిగిపోయి తన ప్రార్థనని విడిచిపెట్టి ఆయన కొరకు ఏమాత్రం కూడా మరి ప్రార్థించేటువంటి పరిస్థితులు కనబడవు. పిల్లరా, ఒకసారి కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతున్నారు వాటి నెలను పొందుకున్నామని నమ్మండి. నమ్మితే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నమ్మితే మీ యొక్క అద్భుతమైనటువంటి రీతిలో మీ యొక్క కుటుంబాల్లో అద్భుతమైన మేలులు మీరు చూస్తారని చెప్పి పరిశుద్ధ లేఖనాలు బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీ భర్త కొరకు చేసినా, నీ భార్య కొరకు చేసినా, నీ బిడ్డల కొరకు చేసినా, కుటుంబం కొరకు చేసినా, ఏ నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది, వారిలో మార్పు అనేది కలుగుతుంది. పిల్లలు, మనము నమ్మకుండా ప్రార్థన చేస్తే అపనమ్మకమైనటువంటి ప్రార్థన దేవుడు మాత్రం కూడా అంగీకరించుడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడు గనక అతని జీవితంలో కార్యాలు జరిగినాయి. అబ్రహాము అద్భుతమైనటువంటి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:6లో కూడా అబ్రహాము దేవుని నమ్మాడు గనక అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యాకోబు రాసిన పత్రిక 2:23లో కూడా అబ్రహాము దేవుని నమ్మాడు గనక అతడు నీతిమంతుడిగా ఎంచబడి పిల్లరా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంతేకాదు దేవుడికి గొప్ప స్నేహితుడిగా ఆయన పిలువబడ్డాడు. పిల్లలు చూడండి, మన జీవితంలో ఏ విషయం కొరకు మనం ప్రార్థన చేసినా వాటిని పొందుకున్నామని నమ్మాలి. నీవు ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నావా, దేవుడు ఖచ్చితమైన ఆరోగ్యం నాకు ఇస్తాడు అని చెప్పేటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఒక గృహం కట్టుకోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నా దేవుడు త్వరలో నాకు ఒక నూతనమైన గృహాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి నువ్వు నమ్మాలి. బిడ్డల కొరకు ప్రార్థించినా, ఉద్యోగం కొరకు ప్రార్థించినా, వేటి కొరకు ప్రార్థించినా వాటి నెలలను పొందుకున్నామని ఒక నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉంటాడు. అలా కాకుండా పిల్లరా, ప్రార్థన చేసి ఇది జరుగుతుందో జరగదో అని ఒక అపనమ్మకం, అవిశ్వాసము, అనాలోచనలు నీలో ఉంటే గనక ఏమాత్రం కూడా వాటికి ప్రతిఫలం రాదు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నా సరే, అది ఎంత అసాధ్యమైన కార్యమైనా సరే, నీ వల్ల అవలేనటువంటి కార్యమైనా సరే, నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు నా జీవితాన్ని మార్చేవాడు, నా కుటుంబంలో నెమ్మదినిచ్చేవాడు, నా భర్తలో మార్పునిచ్చేవాడు, నా బిడ్డల్లో మార్పునిచ్చేవాడు, నా భార్యలో మార్పునిచ్చేవాడు అని చెప్పి ఒక అపారమైనటువంటి నమ్మకంతో నువ్వు గనక ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి త్వరలోనే నీకు జవాబిస్తాడు. తద్వారా ఈ లోకంలో నిన్ను బట్టి అనేక మందికి దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అట్టి నమ్మకమైనటువంటి ప్రార్థన నీవు నేను కూడా కలిగి ఉండాలని ప్రభు వాక్యమై ఉన్నది, నా ఆశయం ఉన్నది. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.